ఈ ప్రయాసం వృధా కాకూడదు. ఎన్నో లక్షల ఖర్చు పెట్టి కోడికలు జరపడము పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు, కానీ ఒక ఆత్మైన సంపాదించబడాలని, ఒక ఆత్మైన రక్షించబడాలని. గత 3 రోజుల కోడికల కందుకూరులో 37 మంది తీర్మానం చేసుకుని ముందుకు వచ్చారు. వారిలో 13 మంది బాప్తిస్వం తీసుకున్నారు. ఇది దేవుడు సభల ద్వారా, కూడికల ద్వారా జరిగించే ఒక గొప్ప కార్యం. ఈ 3 రోజు కూడికలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కార్యాలు జరిగించునుగాక. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోహాన్ బ్రదర్, యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. పడదామా అందరు కలిసి చప్పట్లో ఉద్యోగ చప్పలు పడ్డారు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3వ రోజు సభలలో ఆయన మేఘమవలి దైవ మహిమ ఈ ప్రాంతమంతా ఆవరించాలి. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. పదమా, అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చప్పట్లో ఏ యోగ్యతను లేకపోయినా ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రాంతాన్ని ఇంతగా దేవుడు ప్రేమించాడు. లోకమునన్ను ఆకర్షింపగా, అల్లరితనము ఆగుతూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకమునన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను
హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. పడదామా లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అవును ప్రభువా, నాలో ఏ యోగ్యత లేకపోయినా ఇంతగా 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 నన్ను నా కుటుంబాన్ని ప్రేమించావు, నా సంఘాన్ని ప్రేమించావు, నా సహవాసాన్ని ప్రేమించావు, నా ప్రాంతాన్ని నువ్వు ప్రేమించావు. నాలో మాలో ఏ యోగ్యత లేకపోయినా బ్రతికిన తండ్రి, ఈ కృప అమూల్యమైనది. సర్వోన్నతుడైన స్తోత్రం. యేసు మహిమ కలుగును గాక. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. పదమా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. పరమా కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే మేము జీవిస్తున్నామని యేసయ్యా. ఇదిగో నీ సేవ మేము చేయగలిగి ఉన్నామంటే యేసయ్యా నీ కృపే. కృపయే
నాలో నీ కృపయే బ్రతికయో నానంటే కృపయే బ్రతికయో నానంటే కృపయే బ్రతికయో నానంటే కృపయే బ్రతికయో నానంటే కృపయే కృపయే రెండు చేతులు పైకెత్తే దేవా కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే. అవునయ్యా యేసయ్యా, మేము ఈరోజు సజీవులుగా ఉన్నామంటే నా తండ్రి కేవలం నీ కృప యేసయ్యా. మేము జీవిస్తున్నామంటే నీ కృప నాయనా, మేము నిలబడగలిగామంటే నీ కృప యేసయ్యా. ఎన్నో ఆటుపోటులు నా తండ్రి, ఎన్నో ఆటుపోటులు యేసయ్యా, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో పరిహాసాలు, ఎన్నో రాళ్ళు మా మీద పడినప్పుడే మేము నిలబడగలిగి ఉన్నామంటే కేవలం నీ కృపే. నీ సేవ చేయగలిగి ఉన్నామంటే నీ కృపే నాయనా. ఈ ప్రాంతాలలో నీ సేవ చేయగలిగి ఉన్నామంటే నా తండ్రి అయ్యా, నీ పరిచయం చేయగలిగి ఉన్నామంటే తండ్రి, నీ సేవ చేయగలిగామంటే అవునయ్యా నీ కృపే నాయనా. నాలో ఏ యోగ్యత లేకపోయినా, నాలో ఏ హోదా లేకపోయినా, నాలో ఏ చదువు అంతస్తు స్థాయి లేకపోయినా, దీనుడమైన మమ్మల్ని ప్రేమించావయ్యా, మమ్మల్ని ప్రేమించావయ్యా నా తండ్రి. ఏమి ఇవ్వగలము నా ప్రభు, మేము ఏమి ఇవ్వగలము నా తండ్రి. పెంట కుప్పల మీద పడి ఉన్న మమ్మల్ని, పెంట కుప్పల మీద పడి ఉన్న మమ్మల్ని ఇంత స్థాయి మాకు ఇచ్చామంటే కేవలము నీ కృపే. నీ కృప నాయనా, యేసయ్యా నీ కృప ప్రభువా. మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప నాయనా. మరణ పడకలో పోరాడుతూ ఉంటున్నప్పుడు, మరణపు కోరలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు అయ్యా అయ్యా మమ్మల్ని విడిపించింది నీ కృపే, మమ్మల్ని రక్షించింది నీ కృపే, మమ్మల్ని బ్రతికించింది నీ కృపే, ఎంతగా మమ్మల్ని రక్షించింది నీ కృపే. యేసయ్యా కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. రెండు చేతుల పైకెత్తి చెప్పుదామా, సిగ్గుపడవద్దు. దేవునికి సమర్పించుకునే ఒక సమయం ఇది, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించుకునే సమయం ఇది, ఆ ప్రభువుని మహిమపరిచే సమయం ఇది. నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ సంపదలో, నీ సేవలో, నీ సంఘములో దేవుని అద్భుతాలను బట్టి దేవుని మహిమపరిచే సమయం ఇది. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అవునయ్యా నా తండ్రి, ఇదిగో నా ప్రభువా, ఈ ప్రాంతాన్ని, గుమ్మల కర్ర అనే ప్రాంతాన్ని ఇంతగాను వెచ్చించుటకు, ఇంతగాను వెచ్చించుటకు, ఇంతగా హెచ్చించుటకు కేవలమని కృప నాయనా, కేవలమని కృప నాయనా.
నీ బిడ్డల ప్రయాస వ్యర్థము కాకుండా, నీ బిడ్డల ప్రయాసము వృధా కాకుండా ఈ ప్రాంతం అంతా బీడు భూములన్నీ పంట భూములుగా మారుడుగాక. 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 యేసయ్యా నా తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రాంతాలను మీరు ఆశీర్వదించండి నాయనా. ఈ ప్రాంత ప్రజలను మీరు దీవించండి అయ్యా. మా స్వజనులను, మా ప్రియమైన అన్ని జనులను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి బిడ్డలను మీరు రక్షించండి నాయన. ప్రతి కుటుంబాలను రక్షించండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి యేసయ్యా. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి నాయన. నువ్వు మాట్లాడితే బండలు పగలగొట్టగలుగుతాయి, బండలు కరిగిపోతాయి యేసయ్యా. నువ్వు మాట్లాడితే బండలు కూడా కరిగిపోతాయి యేసయ్యా. నీ మాటలలో శక్తి ఉంది, నీ మాటలలో శక్తి ఉంది, నీ ఉమ్ములో శక్తి ఉంది, నీ వస్త్రములో శక్తి ఉంది, నీ మాటలో శక్తి ఉంది యేసయ్యా. నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభువా. ఈ రాత్రి ఎంత పెద్ద వ్యాధితో ఉన్నా, ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఎంత పెద్ద బద్ధకముల చేత కట్టబడి ఉన్నా, యేసు నామములో విడుదల కలుగునుగాక. పునరుద్ధారుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక. పునరుద్ధారుడైన యేసు నామములో పాపపు కట్లు తెప్పబడునుగాక. విగ్రహ కోటలు కూలిపోవునుగాక. అంధకార శక్తులు పారిపోవునుగాక. ఆత్మశక్తులు పారిపోవునుగాక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము యేసు నామములో అపవాది కూడా పారిపోవునుగాక. దేవా నీకే స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు నా తండ్రి. ఈ 3వ దినపు కూడికలోనికి వచ్చిన నాతోటి సేవకులు బట్టి, విశ్వాసులు బట్టి, కూడి వచ్చిన ప్రజలందరూ బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. వచ్చిన వారు వృధా వెళ్ళకుండా, వెళ్ళేటప్పుడు నిండు హృదయములు, సంతోషముతో, సమాధానముతో, విడుదలతో నీ బిడ్డల వెళ్ళుటకు సహాయం చేయండి. సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలు వచ్చిన వారు మనలో వెళ్ళటం కానీ వ్యర్థంగా వెళ్ళడము నాయనా నిశ్చిత్తము కాదేసయ్యా. నిశ్చిత్తము కాదు నా ప్రభువా. నీ బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెలిచి వచ్చినప్పుడు ఒక గొప్ప సమాధానముతో బిడ్డలు మీరు పంపించండి అయ్యా. ఒక గొప్ప సమాధానముతో మీరు పంపించండి. ఈ ప్రయాసములతో ఈ కూడికలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఆశీర్వదించండి. మాతో నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం.